ఈ ఉదయకాలం ముందు ఈ ఆరాధన దినమందు మన రక్షకుడును, మన దేవుడును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీటుకు మనం పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథ ధ్యానాలు చేస్తూ ఉన్నాం. యోబు గ్రంథం ధ్యానాల్లో 14వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకొని ముందుకు సాగుతాం గాక. మీటుకు చూడండి, ప్రార్థన చేసుకొని మనం ధ్యానాలు ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవం కలిగిన యేసు ప్రభువా, జీవాధిపతి, నీ పాదాలకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం ముందు ఇలా నీ వాక్య ధ్యానం చేసుకోవటానికే మీరు ఇస్తున్న అమూల్యమైన భాగ్యానికి వందనాలు చెల్లిస్తుండగా, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని పొందుతురని నాయన, మీకే స్తుతులు, మీకే స్తోత్రములు, మీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ఆరాధించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, మనం యోబు గ్రంథం 14వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం. చూడండి, బైబిల్లో ఉన్న వారు తెరవండి. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నొందును. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల గలవాడై మిక్కిలి బాధ నొందును. పువ్వు వికసించున్నట్లు వాడు పెరిగి వాడిపోవును. నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును. అట్టి వాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు. తీర్పు నందుటకై నన్ను నీ ఎద్దుటకి రప్పించి ఉన్నావు. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. అలాగున ఎవడును పుట్టనేరడు. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలియసేయున్నది. మించజాలని వయపరిమాణము నీవు వారిని నియమించి ఉన్నావు. కూలివారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు వారు విశ్రయము నొందునట్లు వారి వైపు చూడకయుందువు. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మ వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదై పోయినను, దాని అడుగు మొద్దు మట్టిలో చిక్కిపోయినను, నీటి వసర మాత్రము చేత అది చిగుర్చును. లేత మొక్కల వలె అది కొమ్మలు వేయును. అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. నరుల ప్రాణము విడిచిన తర్వాత వారు ఏమైపోవుదురు? తాటక జలములు ఎట్లు ఇంకిపోవునో, నది నీరు ఎట్లు ఎండి హరించిపోవునో, అలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు. ఆకాశము గతించిపోవు వరకు వారు మేలుకొనరు, ఎవరును వారిని నిద్ర లేపజాలరు. నీవు పాతాళములో నన్ను దాచిన ఎడల ఎంత మేలు, నీ కోపము చల్లారు వరకు నన్ను చాటున నించిన ఎడల ఎంత మేలు. నాకు ఇంకా ఇంత కాలమని నీవు నియమించిన తరువాత నన్ను జ్ఞాపకం చేసుకోనవలన నేను ఎంతో కోరుచున్నాను. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? అలాగు ఉండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టిందును. అలాగుండిన ఎడల నీవు పిలిచెదవు, నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను. నీ హస్తకృత్రిమ ఎడల నీకు ఇష్టము కలుగును. అయితే ఇప్పుడు నీవు నా అడుగు జాడలను లెక్క పెట్టుచున్నావు. నా పాపమును సహింపలేకయున్నావు. నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది. నేను చేసిన దోషములు భద్రముగా ఉంచి ఉన్నావు. పర్వతమైన పడిపోయి నాశనమగును. కొండ అయినా దాని స్థానము తప్పును. జలము రాళ్లను అరగదీయును. దాని ప్రవాహములు భూమి యొక్క ధూళిని కొట్టుకొని పోవును. నీవైతే నరుల ఆశను భంగపరుచుచున్నావు. నీవు వారిని ఎల్లప్పుడూ గెలుచుచున్నావు గనుక వారు గతించిపోవుదురు. నీవు వారికి ముఖ వికారము కలుగజేసిన వారిని వెళ్ళగొట్టుచున్నావు. వారి కుమారులు ఒకవేళ ఘనత వహించినను అది వారికి తెలియకపోవును. వారు ఒకవేళ అణిగిపోయినను అట్టి గతి వారికి పట్టెనని వారు గ్రహింపకొందురు. తమ మట్టుకు తామే శరీరమందు నొప్పి నొందుదురు. తమ మట్టుకు తామే ప్రాణమునందు దుఃఖము పడుదురు. నా ప్రియ సహోదరులారా, ఈ ఉదయకాలం మందు మనం యోబు గ్రంథం